బాచుపల్లి కెనడీ హైదర్ గ్లోబల్ స్కూల్లో శనివారం సాయంత్రం 21వ వార్షికోత్సవ వేడుకలను ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా మేజర్ జనరల్ జి శ్రీనివాస్ కమాండర్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ విచ్చేశారు. ఇందులో కెనడీ గ్లోబల్ స్కూల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ బి సుబ్బారెడ్డి, కెనడీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం సుబ్బారెడ్డి, కెనడీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ బి సుధాకర్రావు, కెనడీ హైదర్ గ్లోబల్ స్కూల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కమాండర్ ఎన్ కృపాకర్ రెడ్డి, కెనడీ హైదర్ గ్లోబల్ స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ మరియు సీనియర్ ప్రిన్సిపల్ శ్రీమతి రాజలక్ష్మి భట్ జ్యోతి ప్రజ్వలన చేసి వేదికను అలంకరించారు. మేనేజింగ్ డైరెక్టర్ కమాండర్ ఎన్ కృపాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విలువైన సమయాన్ని వృధా చేయకుండా సృజనాత్మకంగా ఆలోచిస్తూ ధైర్యోత్సాహాలతో ప్రగతి పదం వైపు పయనించాలని, ఇందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టి కృషి అవసరమన్నారు. పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ మరియు సీనియర్ ప్రిన్సిపల్ శ్రీమతి రాజలక్ష్మి భట్ గారు మాట్లాడుతూ వార్షిక నివేదికను సమర్పించారు. పాఠశాల నిర్వహణ పద్ధతులు వివరించారు. నిపుణులైన ఉపాధ్యాయ బృందం సహకారంతో అత్యుత్తమ ఫలితాలు సాధించామని, విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తిత్వంతో తీర్చిదిద్దడానికి చదువుతో పాటు క్రీడలు, సాంకేతిక విద్య, నైతిక విలువలను ప్రోత్సహిస్తూ తల్లిదండ్రుల సహాయ సహకారాలతో కృషి చేస్తున్నామన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మేజర్ జనరల్ శ్రీనివాసరావు ప్రసంగిస్తూ స్వయం క్రమశిక్షణ, నైతికత, సేవా భావతత్వం, దేశభక్తి అలవర్చుకోవాలన్నారు. ఒక సైనికుడిలో ఉండే ధైర్యం, ఒక శాస్త్రవేత్తలో ఉండే ఆలోచన శక్తి, ఒక నాయకుడిలో ఉండే సామర్థ్యం విద్యార్థుల్లో నిక్షిప్తమై ఉంటుందని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల శిక్షణలో ఆ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని దేశానికి వెన్నుముకలై ప్రగతి పథంలో నడవాలని వివరిస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. అనంతరం ప్రతిభావంతులైన విద్యార్థులకు విలువైన బహుమతులు అందజేశారు. తర్వాత సమన్విత అనే అంశంతో సాగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని అందరూ ముగ్ధులయ్యారు. జనగణమన గీతాలాపనతో ఈ వేడుకలు జయప్రదంగా ముగిశాయి. జరుపుకుంటుంది. ఈ స్కూలు 2004లో అప్పటి దివంత చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు స్కూల్ని ఇనాగ్రేట్ చేశారు. ఈ లాస్ట్ 21 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఒక 4000 మంది స్టూడెంట్స్ ఈ స్కూల్ నుంచి పాస్అవుట్ అయ్యారు. వాళ్ళందరూ ఇప్పుడు రకరకాల ఉద్యోగాలలో, రకరకాల ప్లేసుల్లో వెళ్ళి సెటిల్ అయ్యి ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు మా స్కూల్కి వచ్చేసి మేము ఇట్లాంటి జాబులో చేస్తున్నాము, ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నాము అని చెప్తుంటుంటే మాకెంతో గర్వకారంగా ఉంది. ఈ స్కూలు సిబిఎస్ఈ అండ్ కేంబ్రిడ్జ్ అనే 2 కరికులమ్స్ నడిపిస్తున్నాము. ఇది ఇంటర్నేషనల్ కరికులము. మా టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ బాగా వెల్ ట్రైన్డ్, చాలా అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఎంతో గొప్పగా స్టూడెంట్స్ని తీర్చిదిద్దుతున్నారు. మా స్కూలు ఒక చదువే కాకుండా వేరే అంటే ఆటలు, తర్వాత కల్చరల్ యాక్టివిటీసు, తర్వాత మేము హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే పిల్లలు చదువు కాకుండా ఆటలు, తర్వాత డిబేట్స్, డిక్లమేషన్స్, ఆర్ట్స్, సో ఎన్నో రకాల వాటిల్లో అభివృద్ధి పరచడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాము. ఈరోజు ఈ స్కూలు 21 ఇయర్స్ ఇంత ముందుకు అంటే ఇంత డెవలప్మెంట్ అయిందంటే అదంతా మా టీచర్స్ వల్లనే. వాళ్ళు ఎంతో ఎంతో పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి స్టూడెంట్ని మంచిగా ముందుకు తీర్చిదిద్దామని చెప్పేసి ఎంతో గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. సో దానివల్ల ఈరోజు మా స్కూలు అంటే కెనడీ ద గ్లోబల్ స్కూల్ పేరు మొత్తం ట్విన్ సిటీస్లో మారుమోగుతున్నది. సో మా స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పేసి చాలామంది పేరెంట్స్ ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. సో ఈ ఇంత దూరం మేము 21 సంవత్సరాలు ఈరోజు వార్షికోత్సవం దినం జరుపుకోవటం మాకెంతో గర్వకారణంగా ఉంది. మేము చాలా ఇంకా ముందు కూడా మేము మా అకాడమిక్ రికార్డ్స్, అకాడమిక్ స్టాండర్డ్స్ చాలా ఇంకా హైగా తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తాము. లాస్ట్ బోర్డ్ ఎగ్జామ్స్లలో ఈ చుట్టుపక్కల ఈ డిస్టిక్లో ఉన్న అన్ని స్కూల్స్ కన్నా కూడా చాలా గొప్పగా మా స్టూడెంట్స్ పర్ఫామ్ చేశారు. సో మా స్కూలు 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. మా దగ్గర బాస్కెట్బాల్ కోర్ట్స్, ఫుట్బాల్ కోర్ట్స్, ఎన్నో రకాల గేమ్స్ ఆడుకోవడానికి పిల్లలకి సౌకర్యాలు ఉన్నాయి. సో ఈ స్కూలు మంచి సిటిజన్స్గా వాళ్ళని తీర్చిదిద్దామని చెప్పేసి, వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ కావాలని చెప్పేసి మేము ఎంతో ఎంతో ప్రయత్నం చేస్తున్నాము. మా ప్రయత్నం పూర్తిగా ఫలితాలు కూడా మంచిగా వస్తున్నాయి. సో ఎందుకంటే మా స్కూల్ నుంచి వెళ్ళిపోయిన పిల్లలందరూ చాలా గొప్పగా బయట ప్రపంచంలో మంచి ఉద్యోగాలు, మంచిగా బాగా
చాలా బాగా చేస్తున్నారు. సో అందువల్ల ఈ కెనడీ గ్లోబల్ స్కూల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం మా స్కూల్లో ఉన్న టీచర్లు కానీ మా స్టాఫ్ కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా గట్టి ప్రయత్నం చేస్తాం. సో మా స్కూలు ముందు ముందు ఇంకా ఎన్నో సంవత్సరాలు మేము ఈ విధంగా చాలా బాగా చేయాలని చెప్పేసి మా అందరి ప్రయత్నం. సో మేము ఈ ప్రయత్నంలో చాలా సక్సెస్ అవుతామని చెప్పేసి నాకు గట్టి నమ్మకం ఉంది.